శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీ అందరి గురించి లలిత సహస్రనామంలో అమ్మవారి యొక్క ఇంకొక నామార్థం తెలుసుకుందామండి. అమ్మవారి కళ్ళు అంటేనే మనకు గుర్తొచ్చేది కామాక్షి అమ్మవారు, ఇంకా సో అండ్ సో చాలా అమ్మవార్లు ఉంటారు కదా! ఇంకొక సీక్రెట్ నేమ్ ఉంది. ఆ సీక్రెట్ నేమ్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. అసలు అమ్మవారి కళ్ళు గురించి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మనం నామం తెలుసుకుందాం. భక్తలక్ష్మి పరీవాహ జలన్మి నాభలోచనాయే నమః. జలన్మి నాభలోచనాయే నమః. ఈరోజు అమ్మవారి నామం అదనమాట. భక్తలక్ష్మి. భక్తలక్ష్మి అంటే ఏంటి? అసలు అమ్మవారి కళ్ళు అంటే ఎలా ఉన్నాయంటే, ఒక నిండు నది చిన్న చిన్న చెరువు ఎలా ఉంటుంది, ఇలా అలలు వేసుకుంటూ ఎలా కదులుతూ ఉంటుందో, అలా కదులుతున్నాయనమాట. అంటే అమ్మవారి కనులు అలా ఉన్నాయని చెప్తున్నామనమాట. ఆ కనుల్లో కదులుతున్న నదుల్లో చేప ఎంత ఆకర్షణగా ఉంటుందో, అమ్మవారి కళ్ళు అంత ఆకర్షణీయదాయకంగా కనిపిస్తున్నాయనమాట అండి. అంటే ఇక్కడ మనకి ఒక ఆలోచన రావచ్చు. అమ్మవారి కళ్ళని చేపలతో పోల్చడం ఏంటి? అమ్మవారి కళ్ళు అంత గొప్ప కళ్ళైతే ఇంకా చాలా చాలా పేర్లున్నాయి కదా! పద్మాక్షి అని పద్మాలతో అమ్మవారి కళ్ళు పోలుస్తారు కదా! లేకపోతే ఇంకా సంథింగ్ ఏమైనా డిఫరెంట్‌గా పోల్చొచ్చు కదా! చేపలతో పోల్చడం ఏంటి అని అందరూ అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడే మనకి ఒకానొక అద్భుతమైన రహస్యం దాగుందనమాట అండి. లలిత సహస్రనామాల్లో మనకి ఎన్నో పేర్లు ఉపయోగించారు. పరమ వనవాసిని అన్నారు, కళ్యాణి అన్నారు, కాత్యాయని అన్నారు, కామేశ్వరి అన్నారు, కామాక్షి అన్నారు. ఇలా ఎన్నో పేర్లు వాడుకున్నారు. మన సంస్కృతంలో అక్షి అంటే కన్ను. అలాగే చేప అంటే మీనం. సో, మనకి ఇండైరెక్ట్‌గా లలిత సహస్రనామంలో మీనాక్షి అనే పేరు ఎక్కడా పెట్టలేదనమాట అండి. ఇండైరెక్ట్‌గా మనకి ఈ నామంలో మనకి మీనాక్షి అమ్మవారి పేరొచ్చేలాగా మనకి నామం వచ్చిందనమాట అండి. వశిన్యన్ వాగ్దేవతలు ఇలా ఎందుకు చేశారు అంటే, మనకి ఇండైరెక్ట్‌గా మీనాక్షి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం వర్ణించడానికి ఈ లలిత సహస్రనామంలో మనకి ఈ నామంలో అలా పెట్టారనమాట అండి. అంటే అదే కదా మనకు అర్థం. ఎందుకంటే కామాక్షి అమ్మవారి నామం అంటే ప్రతి ఒక్క నామం మనకు అందులో ఉంది. కానీ ఒక మీనాక్షి నామం అనేది లలిత సహస్రనామం మొత్తానికి ఎక్కడ తిరిగేస్తున్నా కూడా మనకి ఆ పదం మనకి కనిపించదనమాట. ఇది మనకి బాహ్యంగా కనిపించదు. మనం ధ్యానం చేసి తెలుసుకుంటే మనం తెలుసుకుంటూ ఉంటే అందులో మనకి ఈ పదం ఉందని తెలుస్తదనమాట అండి. అది ఎక్కడుందంటే ఈ లైన్‌లో ఉందనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆ చేప వంటి కనుల కలదానా అని చెప్పేసి అమ్మవారు ఇండైరెక్ట్‌గా మీనాక్షి అని చెప్పేసి పోలుస్తున్నాం అనమాట అండి. నిజానికి మనకి అమ్మవారి కనులంట ఎ ఎన్ ఎన్ ఎప్పుడు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు తన బిడ్డలు ఎలా కష్టపడుతూ ఉంటారో, ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు వాళ్ళంతా తిరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ నిజానికి ఇంకో విషయం మనం గమనించుకోవచ్చు. చేపతో ఎందుకు పోల్చారు? చేప ఎందుకు వాడారిక్కడ? వైష్ణవ వాగ్దేవతలకి అంతకన్నా గొప్ప నామాలు, గొప్ప పేర్లు ఇంకేం దొరకలేదా? ఎందుకు చేపలతో అమ్మవారి కళ్ళు పోల్చడం ఏంటి అని అందరూ అనుకోవచ్చు. నిజానికి మనకి లలిత అమ్మవారు అంటే అమ్మవారని కాదు ఎవరైనా కూడా పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటి మనకి సృష్టి చేయాలి, లయం చేయాలి, అలాగే పోషణ కూడా చేయాలి కదా! మనకి అమ్మవారు ఏ విధంగా అయితే సృష్టిని చేయడానికి తాను తానెలా సృష్టి తయారు చేస్తుందో, అలాగే సృష్టిని ఎలా పోషిస్తుందో, అలాగే సృష్టిని ఎలా ఏం చేస్తుందో, ఈ మూడిటిని కూడా అమ్మవారు తన కళ్ళుతోని చేస్తుందనమాట అండి. చేపకు కూడా మనకి అదే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. చేప ఈ జనరల్‌గా మనకి ఈ యొక్క చేపలన్నీ ఎలా ఫార్మ్ అవుతాయంటే కళ్ళ ద్వారానే ఫార్మ్ అవుతాయన్నమాట అండి. ఆడ చేప మగ చేప వంక చూసి కన్నుల ద్వారానే చేప తన యొక్క నెక్స్ట్ జనరేషన్‌ని మనకి స్టార్ట్ చేస్తుందనమాట. అంటే ఈ విధంగా మనకి చేప ఇంకొక చేపతో సృష్టి యజ్ఞంలో పాల్గొదనమాట. కేవలం కళ్ళ ద్వారానే చేప గుడ్లు పెడుతుందనమాటండి. నెక్స్ట్ ఇంకోటేంటి, ఆ చేప తన పిల్లల్ని ఎలా పోషిస్తుంది అంటే, అన్ని మాతృమూర్తుల్లాగా స్తన్యం ఇచ్చి పోషించాలనమాట చేపనేది. చేప తన పిల్లల్ని ఒడ్డు నుంచే తన కళ్ళ ద్వారానే పోషిస్తుందనమాట. ఇలాగ ఏ విధంగా అమ్మవారు కూడా అదే విధంగా మన పోషణ జరుగుతుందనమాట. ఆ తర్వాత లయం. చేప తినేస్తుందనమాట అండి. ఇది మనకి ఎక్కడ కనిపించదనమాట. ఆ జీవి వేరే జీవి ని వెంటపడి పోరాడి చంపుతున్నాయి. చంపి ఆహారంగా స్వీకరిస్తాయి కదా! కానీ చేపలు మాత్రం ఎలా ఉంటాయంటే, వాటి జీవరాశుల్లో ఉన్న ప్రాణాలను అవే తీసుకుంటాయి. పెద్ద చేప చిన్న చేపని తినేస్తుందనమాట. ఈ విధంగా మనకి ఆ చేపే పిల్లల్ని కంటుంది. అదే చేప మనకి పిల్లల్ని పోషణ కూడా జరుగుతుంది. అదే చేప లయం కూడా చేసుకుంటుందనమాట. అందుకే ఈ 3 గుణాలు చేపలో ఉన్నాయి కాబట్టి అమ్మవారి కళ్ళని చేపలతో పోల్చారనమాట. అదే మనకిక్కడ అర్థమవుతుందనమాట. భక్తలక్ష్మి పరీవాహ జలన్మి నాభలోచనాయే నమః. లోచనం అంటే కళ్ళనమాట. ఆ కళ్ళు ఎలా ఉన్నాయంటే ఇలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మనకి వర్ణన జరుగుతుందనమాట అండి. ఇక మనకి పోతే అమ్మవారి కళ్ళంట ఒక 8 ప్రదేశాల మీద బాగా ఆమె కళ్ళు ఎప్పుడు వాటి మీద ఉంటాయన్నమాట అంట. అంటే అమ్మవారి కళ్ళు ఎక్కడ పడుతూ ఉంటాయో ఆమె కడగండి చూపు, ఆమె కటాక్షం ఎక్కడైతే వస్తూ ఉంటుందో వాళ్ళ ఇల్లు గాని, ఆ ప్రదేశాలు గాని ఎప్పుడు సుసంపన్నంగా ఉంటాయన్నమాట. ఆ ప్రదేశాలేంటంటే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక.
మనకి చెప్తారు కదా! మోక్షదాయకాలు చెప్తారు కదా! అదే మోక్షదాయకాల్లో అమ్మవారి కళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటాయన్నమాట అండి. విశాలాక్షి అని చెప్తూ ఉంటాం. విశాలాక్షి అంటే ఏంటి? ఆమె కన్నులు విశాలంగా ఉంటాయని అర్థం అన్నమాట. అంటే విశాలం అంటే ఏంటి? ఈ యొక్క జగత్తునంతా కూడా పరిపాలించగల శక్తి ఆమె కన్నుల ఎందే ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కామాక్షి అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కామాక్షి సీరీస్‌లో అమ్మవారి కళ్ళు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కామాక్షి అనే పేరు ఎలా వచ్చిందో మనం మాట్లాడుకున్నాం కదా! ఒక కన్ను అంటే మనకి ఈ యొక్క బ్రహ్మ స్వరూపము. అలాగే మనకి ఆ వీడియో కాల్ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను చూడండి. కామాక్షి అంటే ఒకటి మనకి ఒక కన్ను వచ్చేసి మనకి అమ్మవారికి 3 కళ్ళుంటాయి. అందులో ఒక కన్ను వచ్చేసి మనకి బ్రహ్మ స్వరూపం, ఇంకోటి విష్ణు స్వరూపం, ఇంకోటి శివ స్వరూపం అన్నమాట. ఈ విధంగా మనకి కామాక్షి అనే పేరు వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇకపోతే మీనాక్షి అమ్మవారు. మీనాక్షి అమ్మవారి గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక వీడియో ఈ ఫ్రైడే, ఇది థర్స్‌డే వస్తది కదా! రేపు వీడియోలో మనం మీనాక్షి అమ్మవారి వీడియో చేసుకోబోతున్నాం అన్నమాట. మీనాక్షి అమ్మవారికి చాలా డీటెయిల్‌గా వర్ణించబోతున్నాం అమ్మవారి గురించి. అండ్ మదురై గురించి కూడా మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. అంటే రేపు వచ్చే వీడియోలో మీకు ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయన్నమాట. ఇప్పుడు ఇకపోతే మనకి మీనాక్షి అమ్మవారు. ఆమె గురించి ఇప్పుడు చెప్పట్లేదన్నమాట. సో, ఈ విధంగా మనకి ఈ విధంగా ఎలా అవుతుందంటే అమ్మవారి యొక్క కళ్ళ గురించి మనం వర్ణించడం జరుగుతుందన్నమాట అండి. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారి కళ్ళ ద్వారానే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా నడుస్తుందని చెప్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు ఆమె కళ్ళు మూసుకోదన్నమాట. అంటే ఆమె కళ్ళు మూసుకుంటే అంతా లయం అయిపోతుంది కాబట్టి ఆమె ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటుందన్నమాట. ఇది తెలుసుకున్న చేపలన్నమాట. ఒకానొక మనిషి ఒక ఒక కవి దగ్గరికి ఒక చెరువు దగ్గరికి వెళ్లి అక్కడ చేపలతో అంటున్నాడంట. చేప అని పిలవకుండా మీనాక్షి అని పిలిచాడనమాట. ఆ చేప నన్ను మీనాక్షి అని పిలుస్తున్నావేంటి అని అందంట. మనకి 'సౌందర్యలహరి'లో శంకర భగవత్పాదులు మనకి చేసిన చమత్కారమైన శ్లోకం అనమాట. అమ్మవారి మీద శ్లోకం అనమాట. ఆ 'సౌందర్యలహరి' శ్లోకాలను కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు ఆ శ్లోకాలు చదివే అంతే లైక్ అంత మనకు టైం లేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ శ్లోకాలు చదివి అర్థాలు తెలుసుకుందాం. అంటే నెక్స్ట్ సీరీస్ కింద చేసుకుంటాను అని ప్లాన్ చేస్తున్నా దాని మీద. సో, నెక్స్ట్ తెలుసుకుందామండి. ఆ కవి అంటే వెళ్లి చేపని అడుగుతాడనమాట. "నీ పేరు మీనాక్షి అని మేమందరం చెప్తున్నాం" అంటారనమాట. అప్పుడు అంటుంది, "నా పేరు మీనాక్షి ఏంటి అంటే, నీ కన్నులు అమ్మవారి కళ్ళతో పోల్చారు" అని చెప్తుంది. అది చేప తెలుసుకొని, అవునా! అది ఎంతవరకు నిజం అని చెప్పేసి అనుకోవడానికి అమ్మవారి దగ్గరికి వెళ్తాదనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారి కళ్ళు చూసి, ఏంటి ఆవిడ కళ్ళకి, నా కళ్ళకి పోలికేంటి? నా కళ్ళకి ఆవిడకి సంబంధం ఏమీ లేదసల అనుకుంటుందనమాట. అంటే అమ్మవారు ఎప్పుడు కన్ను రెప్ప వేయదుగా చేప కన్ను రెప్పలు వేస్తూ ఉంటదనమాట. వేస్తుందంటే మనం ఎలాగైనా అమ్మవారి యొక్క శక్తిని దొంగతనం చేయాలి. ఆమె కళ్ళు మూయకుండా శక్తి మనం దొంగతనం చేయాలని అనుకుంటుంది. అలా అమ్మవారి దగ్గరికి వెళ్తే దగ్గరికి వెళ్ళేసరికి ఆ చెవులే విన్నాయన్నమాట. కళ్ళుతో మాట్లాడుకుంటాయి కదా! చెవులు విన్నాయన్నమాట. ఏంటి ఇట్లా అమ్మవారి శక్తి మనం దొంగతనం చేయడం ఏంటి? ఇవి బయట తెలిస్తే మొత్తం కోళ్ళందరూ కూడా మన మన మీద కోతులు అసేస్తారు. మన పరువంతా పోతుందని చెప్పేసి ఈ చేపలేం చేస్తాయి, మన ఈ భూమి మీద తిరగకూడదని అలా నీళ్ళలోకి వెళ్ళిపోతాయన్నమాట. అందుకే చేప అనేది భూమి మీద ఉండదనమాట అండి. నీళ్ళలో ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఇంకొకటి పద్మాలు. పద్మాలు కూడా అంట అమ్మవారికి పోల్చారని ఒక అంటే అమ్మవారి కళ్ళ ముందు మేము పనికిరాము అని చెప్పేసి పద్మాలు కూడా అంట పొద్దున పూట వికసించుకొని నైట్ టైమ్ ఎవరు చూడకుండా అప్పుడు వికసిస్తాయన్నమాట. ఎందుకంటే మనం పద్మాన్ని అమ్మవారి కళ్ళతో పోల్చాం. చేపలను అమ్మవారి కళ్ళతో పోల్చాం కాబట్టి చేపలు కూడా మనుషులకు కనిపించకుండా నీళ్ళలో దాక్కుంటాయి. అండ్ ఆల్సో పద్మాలు కూడా పొద్దున పూట అందరూ ఉండగా వికసించకుండా చీకట్లో వికసిస్తాయన్నమాట. ఈ విధంగా మనకి ఆ 2 కూడా అమ్మవారితో పోల్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే అమ్మవారి కళ్ళెక్కడ, మా కళ్ళెక్కడ అని అవి వాటికవి అనుకుంటున్నాయన్నమాట. అందుకే అలా జరుగుతుందని చెప్పి శంకర భగవత్పాదులు చమత్కారంగా మనకి అందులో సౌందర్యలహరిలో మనకి చెప్పారనమాట. అండ్ ఆల్సో ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారి కళ్ళల్లో అంట ఎప్పుడు కూడా మనకి కరుణ రసం అనేది కారుతూ ఉంటదనమాట. అంటే లైక్ ఆమె కడగంటి చూపు, కటాక్షం ఎవరి మీదైతే పడుతూ ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడూ ఒక మంచి పొజిషన్‌లో ఉంటారనమాట అండి. అంటే మనం కూడా అడుగుతూ ఉంటాం. అమ్మ మాకు నువ్వు కడగంటి చూపు కావాలి, నీ కటాక్షం చూపు కావాలి అని అడుగుతూ ఉంటాం కదా! అందుకే అనమాట అండి. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే, మనకి మీనాక్షి అమ్మవారి గురించి ఒక పెద్ద వీడియో, ఒక లెంథీ వీడియో చేద్దామనుకుంటున్నాను. 2 పార్ట్స్ కింద చేద్దామా? 1 పార్ట్ కింద చేద్దామని డిసైడ్ ఇంకా కాలేదు కాబట్టి 2 పార్ట్స్ కింద చేద్దామనుకుంటున్నాను. సో, ఆ వీడియోలో మీనాక్షి అమ్మవారి యొక్క వైభవం గురించి మనం వర్ణించుకోబోతున్నాం అనమాట. మీనాక్షి అమ్మవారి గురించి చెప్పడం అనేది చాలా రేర్. ఎక్కడ మనకి మీనాక్షి అమ్మవారి గురించి మనం ఎక్కడ వినలేదు కదా! సో, ఆ మీనాక్షి అమ్మవారు అంటే చాలా మంది మదురైలో ఉందని తెలుసు. కానీ మీనాక్షి అమ్మవారు అసల ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అసలు ప్లేస్ ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నామన్నమాట నెక్స్ట్ వీడియోలో. సో, నాకు తెలిసి వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయలేదు ఛానెల్ సబ్స్క్రైబ్, లైక్ చేసి, షేర్ చేసి ఇంత ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి. అండ్ అమ్మవారి యొక్క కన్నుల గురించి తెలుసుకున్నారు కదా! సో, ఇప్పుడు మీరు లలితాసహస్రం చదివినప్పుడు అమ్మవారు కళ్ళ గురించి తెలుసుకున్నారు, అమ్మవారి కనుబొమ్మలు తెలుసుకున్నారు, అమ్మవారి నుదురు తెలుసుకున్నారు, అమ్మవారు ఒక ఎర్రని వర్ణం తెలుసుకున్నారు. ఇలా ప్రతి ఒక్క నామంకి అర్థం తెలుసుకున్నారు కదా! మనం ఇప్పుడు దగ్గరగా మనం ఒక 8 నామాలు తెలుసుకున్నాం. ఈ 8 నామాలకి మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే అమ్మవారి యొక్క రూపు, అమ్మ వర్ణన అనేది జరుగుతుందనమాట అండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.